వైఎస్ఆర్సీపీలో మరో వికెట్ పడింది. ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామా చేయడం విడుదల రజనీని ఎత్తిన పాలు పోసినట్టు అవుతుంది. ఏంటి, వైఎస్ఆర్సీపీని ఎమ్మెల్సీ వీడితే అది విడుదల రజనీకి మేలు చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఇదే వాస్తవం. ఇదే చిలకలూరిపేట రాజకీయాలకు ప్రత్యేకం. వాస్తవానికి విడుదల రజనీకి మర్రి రాజశేఖర్కి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇరువురు వేరువేరు శిబిరాలుగా కొనసాగుతున్నారు. వైఎస్ఆర్సీపీ విపక్షంలో ఉన్న, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న ఇరువురు భిన్న ధృవాలుగా సాగుతున్నారు. వారిద్దరినీ సమన్వయపరిచి 2019 ఎన్నికల్లో విజయం సాధించేందుకు జగన్మోహన్ రెడ్డి చాలా కృషి చేశారు. దానికి తగ్గట్టుగానే కొంత ఫలితం వచ్చింది. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత ఇద్దరూ మళ్ళీ చెరో దారి పట్టారు. ఇద్దరిని సమన్వయపరిచేటువంటి బాధ్యతలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం కూడా విఫలమైంది. దాని ఫలితంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విడుదల రజని చిలకలూరుపేట సీటును ఖాళీ చేసి గుంటూరుకి బదిలీ కావాల్సి వచ్చింది. అక్కడ గుంటూరు పోయా, ఇటు చిలకలూరుపేటలోనూ వైఎస్ఆర్సీపీ ఓడిపోయా. దీంతో ఇప్పుడు మళ్ళీ విడుదల రజనీని చిలకలూరుపేటకు తరలించి ఆమెను నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇది మర్రి రాజశేఖర్కి ఏమాత్రం రుచించడం లేదు. వాస్తవానికి వైఎస్ఆర్తో పాటు శాసనసభలో పనిచేసి వైఎస్ఆర్ వర్గీయుడిగా ముద్రపడి కమ్మ కులంలో కూడా వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకుడిగా పనిచేసిన మర్రి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి క్యాంపులో కూడా అంతే క్రియాశీలకంగా సాగారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా 2 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా కూడా మర్రి రాజశేఖర్ వ్యవహరించారు. కమ్మ కులస్తుల్ని వైఎస్ఆర్సీపీ వైపు ఆకర్షించడంలో మర్రి రాజశేఖర్ చాలా వరకు కృషి చేశారు. అవంతా కొంత మేరకు ఫలితాన్ని కూడా ఇచ్చాయి. కానీ మర్రి రాజశేఖర్కి బదులుగా విడుదల రజనీకి పార్టీలో ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా రాజశేఖర్ ఇక తన సీటు ఖాళీ చేయక తప్పని పరిస్థితి దాపురిచ్చింది. దాంతో ఇప్పుడైనా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ శాసన మండలికి కూడా రాజీనామా ప్రకటించినటువంటి ఎమ్మెల్సీల జాబితాలో మర్రి రాజశేఖర్ చేరిపోయారు. పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, కర్రి పద్మశ్రీ ఇలాంటి ఎమ్మెల్సీలంతా ఇప్పటికే తమ రాజీనామాలు చేసి ఆమోదించాలని శాసన మండలి చైర్మన్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ జాబితాలో మర్రి రాజశేఖర్ కూడా చేరిపోయారు. దాంతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీని వీడిన ఎమ్మెల్సీల జాబితా పెరుగుతోంది. కానీ అదే సమయంలో చిలకలూరుపేట రాజకీయాల వరకు మర్రి రాజశేఖర్ పార్టీని వీడడంతో అది విడుదల రజనీకి ఉపశమనం కల్పించే అంశంగా అంతా అంచనా వేస్తున్నారు. పార్టీలో ఉండి తన వెంటే సాగుతూ తనకు వ్యతిరేకంగా పావులు కదిపేటువంటి నాయకులు పార్టీలో ఉండడం కన్నా పార్టీని వీడిపోతే పూర్తిగా చిలకలూరుపేటలో విడుదల రజనీకి అడ్డే లేదు అనేటువంటి వాతావరణం వస్తుందని ఆమె అనుచరులు భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా చిలకలూరుపేట రాజకీయాల్లో విడుదల రజనీకి ఎదురు లేని పరిస్థితికి మర్రి రాజశేఖర్ సహకరించారు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ఇది పూర్తిగా విడుదల రజనీకి మేలు చేసేదే కాగా వైఎస్ఆర్సీపీకి మాత్రం ఈ పరిణామం ఎంతో కొంత చేటు తెస్తుంది అనేటువంటి అభిప్రాయం అయితే చాలా మందిలో వినిపిస్తోంది.